ప్రభు నామమున మనకందరికి శుభములు. ప్రకటన గ్రంథాన్ని గత 22 వారాలుగా మనము స్టడీ చేస్తున్నాము. ఇది చాలా నిదానముగా ఈ యొక్క బైబిల్ స్టడీని మనము చేసుకొనుచున్నాము. బైబిల్ స్టడీని, ప్రకటన గ్రంథాన్ని మనము ఏ విధంగా, ఏ పద్ధతిలో స్టడీ చేస్తున్నామో మనము ఇంతకు మునిపే చాలాసార్లు నేను చెప్పి ఉన్నాను. అతి ముఖ్యమైనటువంటి అంశంను మనం ఎన్నుకొని దాని యొక్క సంపూర్ణ వివరణను మనము తెలుసుకోవడానికి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము. మనము ప్రకటన గ్రంథములో ఎన్నుకున్నటువంటి అంశము యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు అన్నటువంటి ఈ మాట నిజంగా మన జీవిత కాలమెల్లా మనము తెలుసుకున్న ఇంకా ఎంతో ఉంటది. అంత క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము అంతగా ఉన్నది. అయినా మన వ్యక్తిగత కుటుంబ పరిచర్యల జీవితాలకు సరిపోయినటువంటి క్రీస్తుని గూర్చిన జ్ఞానమును తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నము. అది ఎంతో మంచిది. హల్లెలూయా. దేవుని గూర్చి తెలుసుకొనుట ఎంతో 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 మంచిది. రైట్. ఇప్పటి వరకు మనము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వాక్యములో క్రీస్తును గూర్చినటువంటి రూపములో ఒక 3 మాటలు అక్కడ మనము చదివాము. ఆ 3 మాటలలో మొదటి మాట ఇప్పటి వరకు ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ రోజుతో అది ముగించబడుతుంది. తర్వాత ఈ మిగిలినటువంటి 2 అవి వచ్చే వారములలో మనము స్టడీ చేయబోతున్నాము. ఒకసారి ఆ వచనాన్ని తిరిగి నేను చదువుచున్నాను. ప్రకటన 14వ అధ్యాయము 14వ వచనము. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన యొక్కడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. యేసుక్రీస్తు యొక్క రూపంలో 3 విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి, యేసుక్రీస్తుకి మేఘానికి ఉన్న సంబంధము మొదటిది. రెండోది, యేసుక్రీస్తు తల మీద సువర్ణ కిరీటము. దాని యొక్క అర్థం ఏమిటో మనము ముందు వారములలో స్టడీ చేయబోతున్నాము. మూడవది, యేసుక్రీస్తు చేతిలో వాడిగల కొడవలియు ఉండే. చూడండి, మనం ఒక్కొక్కసారి ఆయన చేతిలో అంటే ఒక స్థలములో ఒక రూపము గురించి మనం చెప్పినప్పుడు అదే స్థలములో ఇంకొక రూపం కూడా కనపడే అవకాశము ఎంతగానో ఉన్నది. ఉదాహరణకి ఇక్కడ చేతిలో కొడవలి అని చూస్తాం, ఇంకొక దగ్గర చేతిలో నక్షత్రాలని, ఇంకొక దగ్గర చేతిలో ఖడ్గమని కదా. సో అట్లా ఒక తల మీద ఒక దగ్గర సువర్ణ కిరీటం అని, తల మీద పాగా అని, తల మీద ముళ్ళ కిరీటం అని, అట్లా. సో అట్లే ఈ రూపానికి, యేసుక్రీస్తు కనిపించే రూపము, అది మనము దానిలో ఎంతో వైవిధ్యమును, విశిష్టతను మనము గుర్తించినటువంటి మాటలు మనం చదవగలం. రైట్. సో ఇప్పుడు మనము మన అంశం ఎంచుకున్నటువంటి అంశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రకటన గ్రంథములో యేసు యొక్క రూపము. ఇప్పటికే చాలా రూపాలను మనము స్టడీ చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఆయన తెల్లని మేఘము కనపడెను. మనుష్య కుమారుని పోలిన యొక్కడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. మేఘము మీద ఆసీనుడై ఉన్నటువంటి ఈ యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలను మనము స్టడీ చేయబోతున్నాము. ఇప్పటి వరకు పాత నిబంధనలో దేవునికి మేఘమునకు మధ్య ఉన్న సంబంధాన్ని మనము చూస్తూ వస్తున్నాము. ఇప్పుడు క్రొత్త నిబంధనలో చూద్దాము. క్రొత్త నిబంధనలో మేఘానికి దేవునికి, లేకపోతే మేఘానికి యేసుక్రీస్తుకు మధ్య ఉన్న సంబంధము ఇప్పటికే మనము గుర్తించి ఉండాలి. మేఘము అంటే మనము
పగటిపూట ఆకాశం వైపు చూచినప్పుడు మనకు కన్నులకు కనిపించే మేఘము కాదు. అదేమిటి? అది సృష్టి. అది కూడా ఒక భాగం ఉన్నది కానీ వాటినన్నిటిని మనము ధ్యానం చేయడం లేదు. అందుకనే ప్రారంభంలోనే మనము మేఘానికి, దేవునికి మధ్య ఉన్న సంబంధము, మేఘము దేవుని సృష్టి అని, మేఘము దేవుని చేతిలో పాత్రని, మేఘము అనేక సందర్భాలలో ఉపమానముగా లేక అలంకారముగా వాడబడినది అనేటువంటి విషయాలు మనము బైబిల్‌లో ఆ మేఘాన్ని గురించినటువంటిది మనము స్టడీ చేయవచ్చు. అయితే మనము ఒక పరిమితి ఎంచుకున్నాము. అదేమిటంటే దేవునికి, యేసుక్రీస్తుకి, మేఘానికి మధ్య ఉన్న సంబంధము ఇప్పటివరకు పాత నిబంధనలో చూసాము. ఇప్పుడు కొత్త నిబంధనలో మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఇక్కడ సందర్భము మనకు బాగా తెలుసు. వీళ్ళు నలుగురు, యేసుక్రీస్తు, పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, వీరందరూ కూడా ఆ కొండ ఎక్కారు. ఆ కొండ దగ్గర వాళ్ళకు ఏలియా గారు, మోషే గారు వాళ్ళు కనపడినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు 2వ వచనంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. అంటే ఈ సందర్భం యేసుక్రీస్తు రూపాంతరము. కొండ మీద ఉన్నారు, యేసుక్రీస్తు మరియు శిష్యులు ఉన్నారు. మరియు ఒకవైపు మోషే గారు, ఏలియా గారు ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగురిని ఒక మేఘము కమ్ముకొనెను. అయితే ఆ మేఘములో నుండి ఒక స్వరము. మేఘములో నుండి ఎవరి స్వరము? దేవుని స్వరం. తండ్రి అయిన దేవుని స్వరము. ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పాను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. ఈ మేఘము ఎటువంటిదంటే అప్పటికే యేసుక్రీస్తు ప్రకాశమానంగా వెలుగుచున్నాడు, సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. కానీ శిష్యులు ఏమీ కింద పడలేదు, భయపడలేదు. మొదటిది. రెండవది, ఈ మోషే గారితో, ఏలియా గారితో సంభాషించుట కూడా శిష్యులు చూచారు గాని ఏం భయపడలేదు, కింద పడలేదు. కానీ ఇప్పుడు మేఘము వారిని కమ్ముకొనెను. మొదటిది, మేఘములో నుండి ఒక స్వరము వాళ్ళు విన్నారు. అంటే దేవుడు ప్రయాణం చేయుటకు, దేవుడు మాట్లాడుటకు, దేవుని యొక్క సన్నిధిని ప్రజలకు చూపించుటకు, దేవుని యొక్క బలమును ప్రజలు గుర్తించుటకు వాడబడినటువంటి మాధ్యమము మేఘము. ఇక్కడ మేఘము వారిని కమ్ముకొనెను. మూడు విషయాలు జరిగినాయి మేఘము వల్ల. ఒకటి, మేఘము వారిని కమ్ముకున్నది. రెండవది, మేఘము మాట్లాడుతుంది. మూడవది, ఈ మేఘములో ఒక శక్తి ఉన్నది. అది ఏం శక్తి అంటే వీళ్ళు కింద పడి బోర్ల పడిపోయారు, వణుకుతున్నారు. ఇది దేవునికి సంబంధించినటువంటి మేఘము. ఇన్ని విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ మేఘమునకు
ఇక ఏం పేరు పెట్టితే ఇన్ని లక్షణాలు, ఇన్ని కార్యాలను ఈ మేఘం ద్వారా చూపించగలుగుతామో, నాకు తెలిసి ఆ పదం కూడా సరిపోదు. మేఘం అన్నటువంటి పదం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పదమును రాయించాడు. మేఘములో ఉన్నటువంటి ఎన్ని గొప్ప విషయాలను మనము చూస్తూ ఉన్నాము. హ్మ్. ఆ మేఘము పలికినటువంటి చూడండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. అంటే ఇక్కడ ఒక తండ్రికి, కుమారునికి మధ్య ఉన్న సంబంధమును, మరియు క్రీస్తుకు మరియు శిష్యులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపేటటువంటి స్వరము ఆ మేఘములో నుండి పుట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్తలో ఇది అసలైనటువంటి విషయంకొచ్చాము. 24వ అధ్యాయం. 24 అంటేనే మనకు రెండవ రాకడకు సంబంధించినటువంటి అధ్యాయం. 24, 25. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వాక్యం. అప్పుడు ఎప్పుడంటే పైన చదవాలి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరి అది ఏ రూపమో? మనుష్య కుమారుడు మేఘారూఢుడై, మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడంట ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూసి భూమి మీద సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. రొమ్ము కొట్టుకొందురు అంటే భయముతో. ఆ రూపము యేసుక్రీస్తు మేఘములో మేఘారూఢుడై, మేఘారూఢుడు అంటే మేఘాన్ని ధరించిన వాడై. మేఘారూఢుడు అంటే మేఘాన్ని ధరించినటువంటి వాడు. మేఘమునకు క్రీస్తుకు ఉన్న సంబంధం. అక్కడ 14:14లో ప్రకటనలో మేఘాన్ని సింహాసనముగా చేసుకున్నవాడు. ఇక్కడ మేఘాన్ని ధరించుకున్నవాడు. ఇప్పుడు ఈ మేఘంలో మనకేం కనపడుతుందయ్యా అంటే మహిమ, ప్రభావము. ఎంత మహిమ, ఎంత ప్రభావం అంటే ఇక దాన్ని చూస్తేనే ప్రజలు రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటుంటారు? ఏం కనపడుతది వాళ్ళకు? ఏం కనపడితే వాళ్ళు రొమ్ము కట్టుకుంటారు? అంటే ఆ రాకడలో ఒక తీర్పు సందేశం ఉన్నది. ఆ మేఘారూఢుడై ప్రభావముతో మహిమతో యేసుక్రీస్తు వస్తున్న ఆ సందర్భము భూ ప్రజలకు ఒక తీర్పు సందేశం. అది ఎట్లా వాళ్ళకు బయలుపడుతుందో మరి. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల వరకు సువార్త ప్రకటించబడుతుంది. తీర్పు మార్గము, నీతి మార్గము ప్రకటించబడుతుంది. మరి అది విన్నటువంటి వారు ముందుగానే తెలిసి అవును యేసుక్రీస్తు ఈ విధంగా వస్తాడు కాబట్టి ఆయన వచ్చేశాడు అన్న విధంగా వాళ్ళు రొమ్ము కొట్టుకుంటున్నారా? లేకపోతే ఇదే అధ్యాయంలో మనుష్య కుమారుడు వచ్చే సమయానికి వాళ్ళకి ఏం తెలదు. తినడము, త్రాగడము, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, పెండ్లికిచ్చుకొనొచ్చు, ఇండ్లు కట్టుకొనొచ్చు, హ్యాపీగా ఉన్నారు. అప్పుడు ఆ మేఘములో యేసుక్రీస్తు మహిమ ప్రభావములతో వస్తున్నాడు అంటే వాళ్ళు లెక్క చేసే రకమా? అంటే అది ఆత్మకార్యము. నాకు తెలిసి అప్పటికే సూచనలన్నీ
బయలుపడిపోతున్నాయి. ముందు వచనాల్లో మనం చూస్తున్నాము. యేసు రాకడకు మునుపు సూచనలన్నీ కూడా ఒక్కొక్కటి, ఒక్కొక్క ప్రవచనము నెరవేర్పు, ఒక్కొక్క సూచన నెరవేర్పు అవి జరిగినప్పుడు ప్రజలు తెలుసుకుంటారు. అప్పుడు నాకు తెలిసి అప్పుడు ఆయనను చూచి వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. మనము ఈ వాక్యంలో గుర్తించవలసినటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఆయన మేఘారూఢుడై వచ్చుట చూచి. మేఘారూఢుడై. నెక్స్ట్ ఇదే మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో చివరి వచనాలలో 54వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 54వ వచనం. ఐఎమ్ సారీ, 26, 64. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రం జింపుకొని, వీడు దేవ దూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు. ఈ 26వ అధ్యాయంలో ఏంటి ప్రత్యేకత అంటే, యేసుక్రీస్తుని వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టు మనం చూస్తున్నాము. యేసుక్రీస్తుని వాళ్ళు పట్టుకున్నారు, ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకొని వెళ్ళి విచారిస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు అప్పుడు కూడా మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చునుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, అంటే యేసుక్రీస్తు ఎట్లా వస్తాడు అంటే, ఆయన వస్తున్నప్పుడు ఆయన రూపం ఏంటి అనేది అది తర్వాత మనము ఎవరెవరితో వస్తాడు, రాక మునుపు ఏమేం జరుగుతాయి, వచ్చినప్పుడు సంఘము ఎట్లా ఎత్తబడుతుంది, ఇవన్నీ మనకు ప్రకటన గ్రంథంలో మెల్లగా మనము తర్వాత యేసుక్రీస్తు యొక్క కార్యములను గురించి వివరిస్తున్నప్పుడు, ఆయన పనులను గురించి వివరిస్తున్నప్పుడు, ఆయన రెండవ రాకడ గురించి వివరిస్తున్నప్పుడు వాటిని మనం క్షుణ్ణంగా నేర్చుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడైతే యేసుక్రీస్తే చెప్తున్నాడు, మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చును. మనం ఇంత ముందు చూచినట్లే ఒకవేళ అక్కడ రూపాంతరము చెందినప్పుడు మార్కు సువార్తలో 9వ అధ్యాయములో 7వ వాక్యము, మొగటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. 8వ వచనం, వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. ఇది ఇక్కడ ఇంకొక పాయింట్ మనం గమనించాలి. మేఘము కమ్ముకొనెను, మేఘములో నుండి స్వరము పుట్టెను, కానీ అక్కడ ఎవరు కూడా కనపడలేదు. విన్నారు కానీ కనపడలేదు. అంటే ఇక్కడ యేసు రూపమును గురించి ఎలాగుంటాడు, కనపడతాడా? మనం ఇంతకుముందు వచనాల్లో ఆయన మేఘారూఢుడై వస్తున్నప్పుడు మాత్రం కనపడతాడు. కనపడకపోతే రొమ్మెట్ట కొట్టుకుంటారు. సరే, ఇప్పుడు 13వ అధ్యాయం అంటే ఈ చివరి అధ్యాయాలలో ఆయన రాకడం గురించి ఇదే మాటలను మనము 26వ మార్కు సువార్త 13, 26 ఇవన్నీ రాకడకు సంబంధించినటువంటి అధ్యాయాలుగా మనం గుర్తించాలి. 25వ వచనంలో 24 నుంచి చూద్దాం. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మను, చంద్రుడు తన కాంతినియ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును,
ఆకాశమండలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమ్యాంతము మొదలుకొని ఆకాశమం ఆకాశం ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును. అంటే ఈ మేఘారూఢుడై వచ్చుచున్నటువంటి రూపము ముందు ఏముంది, తర్వాత ఏముంది అన్నటువంటి మాటలను కూడా మనం గుర్తించాలి. అప్పుడు మనం ప్రశ్న వేసుకోవచ్చు, ఎప్పుడొస్తాడు మేఘారూఢుడై అంటే పైన కొన్ని గుర్తులున్నాయి గదా! నక్షత్రములు రాలును, సూర్యుడు తన కాంతినియ్యడు, చీకటి సూర్యుని కమ్మును. ఇవన్నీ గుర్తులు. సరే వచ్చినప్పుడు ఏమైతది మేఘారూఢుడై వచ్చినప్పుడు? అప్పుడు తన దూతలను పంపి ఆయన తన వారిని పోగు చేయును. సరే అవన్నీ తర్వాత. సంఘము ఎత్తబడుట అన్నటువంటి విషయంలో తిరిగి మనము ఆ వచనాలను ధ్యానము చేయబోతున్నాము. ఇప్పుడు మార్కు సువార్తలో 14వ అధ్యాయం. ఇది కూడా చివరి వచనాలలో 62వ వచనంలో యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశం మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. ఇది కూడా అంటే వచనాలను మీరు రాసుకోవడానికి నేను అవి ఇంతకుముందు వేరే సువార్తలో చదివినటువంటివి మరలా నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక సువార్తలో లేనటువంటి ఎక్కువ సమాచారము ఇంకొక సువార్తలో మనకు అగుపడే అవకాశము ఉన్నది. అప్పుడు అన్ని సువార్తలలో ఉన్నటువంటి ఒకటే అంశమును ఒక దగ్గర పెట్టి మనము అన్ని కలిపితే మనకు సంపూర్ణ అర్థము వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అది అది అదే గదా అని అనుకోని వదిలిపెట్టకుండా ఒక్కొక్కసారి పదాలలో, అక్షరాలలో తేడాను బట్టి వేరే మీనింగ్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. మరియు అదే వచనాన్ని ఇంకొక సందర్భంలో రాసే అవకాశం కూడా ఉన్నది. గుర్తించండి. ఇదొక బైబిల్ స్టడీ ప్రిన్సిపల్‌ని మీరు గుర్తించాలి. ఇప్పుడు మనకు సువార్తలున్నాయి గదా! 4 మత్తయి, మార్కు, లూకా, యోహాను. కొన్ని విషయాలు ఒక సువార్తలో ఉన్నటువంటివి 2, 3 సువార్తలలో కూడా ఉంటాయి. ఎందుకు అట్లా రాశారు? ఎందుకట్లా రాయవలసి వచ్చింది? అయితే మనము 2 విషయాలను మనం గుర్తించాలి. 3 విషయాలను గుర్తించాలి. మొట్టమొదటిదేందంటే ఒక్కొక్కసారి అదే మాట ఉంటది గానీ సందర్భము వేరేగా ఉంటుంది కాబట్టి 2 ఆత్మీయ పాఠాలను నేర్చుకునే అవకాశం ఉన్నది. నంబర్ 1. నంబర్ 2 ఎందుకు అదే సంఘటనలు, అదే మాటలు తిరిగి సువార్తలలో రాయవలసి వచ్చింది అంటే ఒక దగ్గర ఒక సువార్తికునికి ప్రత్యక్షపరచబడినటువంటి ఆ ప్రత్యక్షత ఇంకొక సువార్తికునికి ఇంకా ఎక్కువగా ప్రత్యక్షత ఉంటుంది. ఆ ఇద్దరు లేకపోతే ముగ్గురు ప్రత్యక్షతలను కలిపితే మనకు సంపూర్ణ ప్రత్యక్షత వచ్చే అవకాశం ఉన్నది. నంబర్ 3 ఈ నలుగురు సువార్తికులు కూడా వారు ఒకరి దగ్గర నుంచి ఒకరు కాపీ కొట్టి రాసినటువంటిది కాదు గాని పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ప్రేరేపించి ఆయన రాయించాడు. ఎందుకు ఒకరితోనే రాయిపిస్తే సరిపోతుంది గదా! అంటే ఒక్కొక్క సువార్తికునికి ఒక్కొక్క ఆడియన్స్ ఉన్నారు. అంటే వాళ్ళు జీవిస్తున్నటువంటి, నివసిస్తున్నటువంటి ప్రాంతంలో లేకపోతే రాసినటువంటి వ్యక్తికి చుట్టూ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు వారితో రాయించాడు. ఇది ఒక బైబిల్ స్టడీ ప్రిన్సిపల్‌గా మనము గుర్తించవచ్చు. మంచిది. ఇప్పుడు ప్రకటన
ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనములో యేసుక్రీస్తు రూపమునకు సంబంధించినటువంటి ఒక మాట, మేఘ సింహ మేఘాన్ని ఆయన సింహాసనముగా చేసుకున్నటువంటి ఆ ఆ దృశ్యాన్ని, ఆ రూపాన్ని మనము వాక్యపు వెలుగులో దాని యొక్క సంపూర్ణ అర్థమును గ్రహించుటకు మనము చేస్తూ ఉన్నాము. ఇప్పుడు చూడండి, లూకాసు వార్తలో 9వ అధ్యాయంలో 34వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 34వ వచనం, 34, 35 కొంచెం చదవడానికి ప్రయత్నం చేద్దాము. అతడు ఇలాగూ మాట్లాడుచుండగా 34 వచ్చింది, మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినడని యొక్క శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియచేయక వారు ఊరకుండిరి. మీరు గమనించారా? ఇక్కడ లూకాసు వార్తలో మనకు ఈ మేఘమును గూర్చినటువంటి ఎక్కువ సమాచారము మనకిక్కడ దొరుకుతుంది. సో ఎప్పుడైతే పేతురు గారు మీ ముగ్గురికి ఇక్కడ పర్ణశాలలు మేము నిర్మిస్తాము, కట్టుతామని చెప్పిండో, వెంటనే అతడు ఇలాగు మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడేది. మేఘము వారిని కమ్మినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘము నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగుపడెను. తాము చూచిన వాటిలో ఒకటి ఆ దినములలో ఎవరికి తెలియజేయబడక వారు ఊరకుండేది. సో ఇక్కడ కూడా ఆ శబ్దం, ఆ మేఘంలో నుండి శబ్దము పుట్టినట్లు అయితే ఇక్కడ వాళ్ళు బోర్ల పడిరి అనేటువంటి మాట మనం ఇక్కడ చూడడం లేదు. కానీ ఇక్కడ కొత్త విషయం ఏమిటి? ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. సో ఆ మాటలను మనము గుర్తించాలి. తర్వాత ఇదే మనకు లూకా సువార్తలో 21వ అధ్యాయంలో ఇవన్నీ కూడా 2వ రాకడ సంబంధించినటువంటి అధ్యాయాలు. మత్తయి సువార్త 26, మార్కు సువార్త 13, లూకా సువార్త 21, 22 ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రాకడకు, 2వ రాకడకు సంబంధించినటువంటి సమాచారం అక్కడ ఎక్కువగా మనకు కనబడుతుంది. మత్తయి 24, 25 కూడా, మార్కు 13 మరియు లూకా 21, 22. యోహాను సువార్తలో కూడా మనకు నాకు అది ఇప్పుడు గుర్తుకు రావడం లేదు, ఒక అధ్యాయంలో ఎక్కువగా ఆయన రాకడ గురించి మనం చూస్తాము. సరే, ఇప్పుడు లూకా సువార్తలో 21వ అధ్యాయము 27వ వాక్యం. లూకా సువార్త 21, 27, 26 నుంచి చదువుతున్నాను. ఆకాశమందలి శక్తులు కదిలింపబడెను గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను.
ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభావంతో మహిమతో మేఘాన్ని ధరించుకున్నటువంటి వాడై ఆయన వస్తున్నాడు. పాత నిబంధన నుండి ఈ మేఘమునకు దేవునికి ఒక సందర్భంలో, అంటే ఇవన్నీ మాటలు మనము స్టడీ చేస్తే మేఘమే దేవుడు, దేవుడే మేఘం అన్నట్టు అట్లా అనపడుతుంది. మళ్ళా మేఘాన్ని చూసి దేవుడు అనొద్దు. అంటే ఆ వచనాలన్నీ మేఘములో నుండి ఆయన స్వరము, మేఘము వచ్చి ఆ ప్రత్యక్ష గుడారము ద్వారము దగ్గర నిలిచెను. ఆయన మేఘారూఢుడై వచ్చెను. మేఘాన్ని శిరస్సుగా సింహాసనముగా ఆయన చేసుకొని వచ్చెను. ఇవి మేఘ స్తంభము. చూడండి, మేఘ స్తంభము. అది ప్రజలను కాపాడే స్తంభము. కనుక ఈ మేఘము అంటే మనము ఆకాశంలో చూసే మేఘము కాదు అన్నటువంటి విషయము మనం ఒకసారి అది గ్రహించాలి. తిరిగి రెండవ రాకడకు సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా మనము చూస్తూ ఉంటాము. ఇప్పుడు చూడండి, ఆయన భూలోకంలో ఉన్నప్పుడు కూడా 1వ అధ్యాయం అపోస్తల కార్యములో 9వ వచనంలో, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనంలో, ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. అంత విచిత్రం కదా! ఒక మనిషిని, అంటే ఇక్కడ యేసుక్రీస్తును వారు చూస్తుండగా ఆయన ఆరోహణమైనను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. మేఘం ఎట్లా తీసుకొని పోతుంది? అది అది దైవ శక్తితో నింపబడినది కాకపోతే, దానిలో దైవశక్తి లేకపోతే ఎట్లా ఆ మేఘము ఆ యేసుక్రీస్తుని కొనిపోతుంది? అది దేవుని మేఘము. హల్లెలూయా! అది దేవుని మేఘం. అది మహా మహిమతో, ప్రభావంతో, దైవత్వంతో నింపబడినటువంటి మేఘము. ఆయన ఏ మేఘమైతే ఈయనను తీసుకొని వెళ్ళిందో, ఆ మేఘము ప్రభావంతో, మహిమతో ఉన్నటువంటి మేఘం, అదే ప్రభావం, అదే మహిమతో ఆయన తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ కోయిన్సిడెన్స్ చూడండి, ఆయన ఆరోహణమైనప్పుడు ఉన్నటువంటి మేఘము, తిరిగి ఆయన రెండవ రాకడలో ఉన్నటువంటి మేఘము. అంటే దాంట్లో ఒక శక్తి, మహిమ, ప్రభావము, దాంట్లో ఒక స్వరము, ఇవన్నీ మనము గుర్తించాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయములో, ఇది పాత నిబంధనకు సంబంధించింది అయినా ఒకసారి అది చూద్దాము. 10వ అధ్యాయంలో 1వ వచనం, 10:1. 1 కొరింథీ 10:1. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అది ఇక్కడ మేఘము క్రింద ఉన్నారు. అదొకటి, ఒక పాయింట్. మేఘం క్రింద ఉన్నారంటే దేవుడు వారికి కాపుదలగా ఉన్నాడు. ఇప్పుడు కాపుదలగా ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే పైన రూఫ్ ఉంటుంది కదా, రూఫు కాపుదల. దేనికి వర్షం వచ్చినా, ఎండ తగిలినా, ఇంకేం పడినా మనకేం కాదు. కానీ అక్కడ మేఘం ఒక రూఫ్ మాదిరి కాదు. చుట్టూ, పైన చుట్టూ
మొత్తం కింద మొత్తం ఆవరించి ఉంటది మేఘం అది. వారిని కాపుదలం అంటే, వారిని కాపాడడం అంటే ఆవరించినటువంటి మేఘము. ఇది ఏ స్వరూపము? ఇది గమనించండి. మేఘములో బాప్తిస్మము. నీటిలో బాప్తిసం మనకు తెలుసు. ఆత్మలో బాప్తిసం మనకు తెలుసు. కానీ ఇక్కడ వారు మేఘములో బాప్తిస్మము నంబర్ 1, సముద్రములో బాప్తిస్మము. అయితే పౌలు గారి యొక్క భాష రోమా పత్రికలో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందాము. ఈ భాష అర్థం కాదు కదా మనకు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం అంట. అదేంటయ్యా కొత్తది? మీరు నీళ్ళలోనికి మాకు తెలుసు కదా. నీళ్ళలోనికి బాప్తిసం మాకు తెలుసు. లేకపోతే ఎవరి మీదనైనా పరిశుద్ధాత్మ రాలితే పరిశుద్ధాత్మ బాప్తిసం మనకు తెలుసు. ఇప్పుడు మేఘములో బాప్తిస్మము, క్రీస్తులో బాప్తిస్మం, క్రీస్తులోనికి బాప్తిస్మము అంటే వారి రక్షణ గురించి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఎట్లా రక్షించబడ్డారు? మేఘము. ఎట్లా రక్షించబడ్డారు? సముద్రము. ఇక్కడ ఈ మేఘము అంటేనే ఒక యేసుక్రీస్తుగా మనకిక్కడ కనబడుతున్నాడు. హల్లెలూయా. మేఘములోను బాప్తిస్మము వాళ్ళు పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. గమనించండి, ఈ మేఘములో బాప్తిస్మము, మేఘము క్రింద బాప్తిస్మం. మీరు ఒక డినామినేషన్ ఉన్నది, సాల్వేషన్ ఆర్మీ అన్నటువంటి ఒక డినామినేషన్. వాళ్ళు ఎట్లా బాప్తిసం ఇస్తారంటే, నేను విన్నాను, ఎప్పుడు చూడలేదు కానీ విన్నాను. ఒక బ్యానర్ పట్టుకుంటారు. బ్యానర్ పట్టుకుంటే ఇద్దరు వ్యక్తులు ఆ పక్క ఈ పక్క నిలబడి బ్యానర్ పట్టుకుంటే, ఈ బ్యానర్ మధ్యలో నుండి ఇట్లా వంగి నడుచుకుంటూ పోవడమే బాప్తిసం. ఆ బ్యానర్ మధ్యలో నుండి వంగి పోవడము. పైన ఏముంది? ఒక బ్యానర్ ఉంది. ఇక్కడ పైన ఏముంది? ఒక మేఘం ఉంది కదా. సో మేఘములో బాప్తిస్మము అంటే మేఘారుడైన, మేఘాన్ని తన సింహాసనాసీనుడుగా చేసుకొని ఉన్న, మేఘములో తన స్వరమును వినిపించగలిగిన యేసుక్రీస్తులోనికి బాప్తిస్మము. ఆ మాట చదువుదాం. రోమపత్రికలో 6వ అధ్యాయములో 3వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందటం అంటే ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా. ఆయన మరణములోనికి బాప్తిస్మము, ఆయన మరణములో బాప్తిస్మం అంటేనే ముంచడం కదా. ఇప్పుడు ఈ మరణంలో ముంచడం అంటే మనము ఆ మరణంలో ఉన్న రక్తంలో ముంచబడడం. అది పాయింట్. క్రీస్తు మరణించినప్పుడు కారినటువంటి ఆ పరిశుద్ధ రక్తములో మనము ముంచబడము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం, మేఘములో బాప్తిస్మం. ఈ భాష వింటున్నప్పుడు మనం ఒకటి గుర్తించాలి. పాత నిబంధనలో రక్షణ ఉన్నది, సువార్త ఉన్నది.
యేసుక్రీస్తు ఉన్నాడు. రక్తం ఉన్నది. హల్లెలూయా! అన్నీ ఉన్నాయి. సరే. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16, 17. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంది. అది పాయింట్. ఇక్కడ మీరు గమనించారా 16వ వచనంలో? ఇక్కడ ఈ వచనములో యేసుక్రీస్తు రాకడలో మేఘం కనపడడం లేదు. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బుర్రతో పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడు. మనల్ని ఎవరు తీసుకొని పోతారు? మనల్ని తీసుకొని పోయేది ఆ మేఘము. మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండు. ఆకాశ మండలమునకు సంఘమును తీసుకొని వెళ్ళేది, తీసుకొని వెళ్ళగలిగిన శక్తి కలిగినటువంటిది మేఘం. ఇక అది దైవక మహిమ ప్రభావములతో నిండినటువంటిది కాక ఇక ఏముంటుంది? ఈ మేఘము ఆ బూర శబ్దము, దేవుని బూర, ప్రధాన దూత శబ్దము, దేవుని బూరతో ఆర్భాటముతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. ఆయన మేఘము ఆయన వారిని లేపుతుంది. మనలను మేఘముల మీద ఆ మేఘం మండలమునకు, ఆకాశ మండలమునకు మనల్ని తీసుకొని వెళ్ళగలిగినటువంటి శక్తి ఈ మేఘమునకు ఉన్నది. హల్లెలూయా! తర్వాత 1వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన 1వ అధ్యాయము 7వ వాక్యం. ఇవన్నీ మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. తర్వాత మనము వచనం వెంబడి వచనము చదువుతుంటున్నప్పుడు ఇవి మనకు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉన్నది. ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. అంటే ఎట్లా ఉంటాడో, కానీ ఎట్లా ఉన్నా కానీ వీళ్ళైతే చూస్తారు. ఆయన యేసుక్రీస్తునే గుర్తిస్తారు. హల్లెలూయా! ఆ మేఘాన్ని ధరించుకున్న వాడైనప్పటికీ ఆయన యేసుక్రీస్తు అని ప్రజలు గుర్తిస్తారు. ఆయనను పొడిచిన వారును చూచెదరు. మర్మము, ఇదంతా మర్మము. మనము ఆత్మ ద్వారా విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు ద్వారా వీటిని నమ్మాలి, విశ్వసించాలి.
భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ప్రతి నేత్రము ఆయనను పొడిచిన వారు భూజనులందరూ. మనకి ఇప్పటికే చాలా ప్రశ్నలు. చనిపోయిన వారు ఎప్పుడు లేస్తారు? బ్రతికున్న వారు ఎప్పుడు లేస్తారు? లేచిన తర్వాత భూజనులు ఉంటారా? అప్పుడు తీర్పు జరుగుతుందా? సంఘము ఎత్తబడిన తర్వాత మళ్ళా భూమి మీదకి వస్తుందా? ఏళ్ళ పరిపాలన ఎప్పుడు? ఇవన్నీ చాలా ప్రశ్నలు కదా. అవన్నీ మనకు ముందు దినములలో నిదానంగా వాటిని మనం ధ్యానించబోతున్నాము. ప్రకటన 10వ అధ్యాయం 1వ వాక్యం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సుండెను. ఆయన ముఖము సూర్య బింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఇది కూడా మనుష్య కుమారుని యొక్క రూపముగా మనము గుర్తించవచ్చును. కానీ ఇక్కడ బలిష్ఠుడైన వేరొక దూత అని రాయబడింది. వీటిని గురించి మనము కొంత సమస్య ఉన్నది. ఇది యేసుక్రీస్తేనా? యేసుక్రీస్తు గురించేనా ఈ అధ్యాయము? మనుష్య కుమారుని గూర్చియేనా ఈ అధ్యాయము? లేక పరలోకంలో ఎంతో మంది దూతలు ఉంటారు, రకరకాలైనటువంటి దూతలు ఉన్నారు, ఒక దూతన అన్నటువంటి ఆ స్టడీని మనము ముందు దినములలో దూతల గురించి వచ్చినప్పుడు మనము స్టడీ చేయబోతున్నాము. ఇప్పటికైతే అది మనకు మనుష్య కుమారుని యొక్క రూపంగానే కనబడుతున్నది. నెక్స్ట్ ఇక 14వ అంశాలు. పద్నాలుగో అధ్యాయంలో మనము ఇంతకుముందు చదువుకున్నటువంటి ఆ మాట, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14-15 వచనాలు చదివి మనము అంతటితో ముగిస్తాము. నెక్స్ట్ దాన్ని మనము ఏదైనా ప్రశ్నలు ఉంటే మనం తీసుకుందాము. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్య కుమారుని పోలిన యొక్కడు ఆ మేఘం మీద ఆసుండై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడికలో పొడవలి ఉండెను. అప్పుడు మరి యొక్క దూత దేవాలయంలో నుండి వదిలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరంతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేగా భూమి పైరు కోయబడెను. అది అంటే మేఘము పైన ఉన్నటువంటి, మేఘం మీద ఆసీనున్నటువంటి వాడు చేసే పనులు ఇక్కడ మనము ఇప్పుడైతే కేవలము రూపమును గూర్చియే మనము ఆ పరిమితి కలిగి మనము ఆ రూపాన్ని మాత్రమే స్టడీ చేస్తున్నాము. కనుక వచ్చే వారంలో ఆ 14వ వచనంలో యేసు సువర్ణ కిరీటమును గురించి, యేసు చేతిలో ఉన్నటువంటి కొడవలిని గూర్చి మనము ముందు వారములలో స్టడీ చేద్దాం.